నేను ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. వేమిరెడ్డి అన్న, మీరు గతంలో 1 సంవత్సర కాలంలో తీసుకోండి, ఎన్ని రోజులు ఇక్కడ నెల్లూరులో ఉన్నాడు, ఎన్ని రోజులు ఇండోనేషియాలో ఉన్నాడు, ఎన్ని రోజులు ఆఫ్రికాలో ఉన్నాడు, ఎన్ని రోజులు దుబాయ్లో ఉన్నాడు, ఎన్ని రోజులు ఢిల్లీలో ఉన్నాడు, ఎన్ని రోజులు విజయవాడలో ఉన్నాడు, చెన్నైలో ఎన్ని రోజులు ఉన్నాడు, వ్యాపారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, విశాఖపట్నంలో కూడా వ్యాపారాలు ఉన్నాయి. అన్ని వ్యాపారాలు చూసుకుంటూ ఇన్ని దగ్గరలా, ఇన్ని విదేశాల్లో కానీ ఇక్కడ కానీ ఇండియాలో కూడా వివిధ ప్రాంతాల్లో వ్యాపారాలు చూసుకుంటూ రాజకీయం ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజలకు సేవ చేసుకోగలిగేటటువంటి టైం ఆయనకు ఉంటుందా? నన్ను అనడం కాదు, ఆయనకి నిజంగా టైం ఉంటుందా అని నేను ప్రశ్నిస్తాను. ఆయన బహుశా మొత్తంగాని క్యాలిక్యులేట్ చేసుకుంటే వారానికి 1 రోజు ఏదన్నా నెల్లూరులో ఉంటాడేమో. నిజంగా ప్రజలకు కావాల్సింది ప్రసన్నట్టయితే కోవూరులో అందుబాటులో ఉన్నాడు ప్రజలకి 365 రోజులు అసెంబ్లీ జరిగేటప్పుడు తప్ప, ఎక్కడైనా సెక్రటేరియట్ లో వర్క్ ఉంటే తప్ప, సీఎం గారితో వర్క్ ఉంటే తప్ప, మిగతా అన్ని వేళలా ఎలాగైతే అందుబాటులో ఉన్నాడో. నేను ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను, నేను ఆల్వేస్ మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను నెల్లూరులో అందుబాటులో ఉంటాను, లేకుంటే ఢిల్లీలో అందుబాటులో ఉంటాను, లేకుంటే విజయవాడలో ఉంటాను. అంతేగాని ఏ వ్యాపారం లేనటువంటి నాకు తప్పకుండా ప్రజలకు సేవ చేసేటంట్లో ఉండే దాంట్లో ఉన్నంత ఆనందం వేరేదా ఇంకా దేంట్లోనూ ఉండదన్నటువంటి. ఇక మరొక విమర్శ కూడా మన పుట్టిన గడ్డే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా నేను నెల్లూరుకి వచ్చేవాడిని. ఆ తర్వాత హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ ఉండింది, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉండింది. నేను ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంతో నాకున్నటువంటి సంబంధాలను నేను వదులుకోలేదు. నేను ఎక్కడైతే పుట్టానో తాళపూడిలో ఈ రోజు కూడా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాల్ని ఒక మోడల్ గ్రామంగా తాళ్లపూడిని పిలిచింది. ఇది ఈ రోజు కాదు, గత 5-6 సంవత్సరాలుగా చేస్తా ఉన్నాం, 6 సంవత్సరాలుగా. నిజంగా మీరు ఆ గ్రామాన్ని కానీ సందర్శించినట్టయితే సర్వేపల్లి నియోజకవర్గంలోకి వస్తుంది. నా యొక్క పుట్టిన భూమికి నేను ఏం చేశాను అన్నటువంటి విషయం మీకు డ్రైనేజ్ కానీ, అక్కడ ఉన్నటువంటి వాటర్ బాడీస్ డెవలప్మెంట్ కానీ, లేకుంటే మళ్ళీ కళ్యాణ మండపం, కన్వెన్షన్ సెంటర్ కట్టిస్తున్నాం, శ్మశానం కట్టించాం, ఆ తర్వాత రోడ్లు వేయించినాం, స్ట్రీట్ లైట్స్ వేయించినాను, టెంపుల్స్ కొన్ని రినోవేట్ చేయించాను. ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా విలేజ్ చేయడం జరిగింది. అదే రకంగా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా భగవంతుడు దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను, నెల్లూరు పట్టణాన్ని, నెల్లూరు పార్లమెంటరీ ఆంధ్ర రాష్ట్రంలోనే నెంబర్ వన్ పట్టణంగా నేను పార్లమెంటరీ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్తాను. ఈ సందర్భంగా అనేకమైనటువంటి ప్రాజెక్టులను ఒక మేనిఫెస్టో లాగా తయారు చేసి ఆ మేనిఫెస్టో పొందుపరిచి ఏ అభివృద్ధిని మేము సాధిస్తాము ఆ 7 నియోజకవర్గాలకు సంబంధించి అన్నటువంటిది డీటెయిల్డ్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో కొన్ని విషయాలు మీతో గతంలో కూడా పత్రికా సమావేశంలో నేను పాల్గొంచుకోవడం జరిగింది.